ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో, నమస్తే సార్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అమ్మా, మీరు కాసేపు రూమ్లోనే ఉండండి, ఎక్కడికి రాకండి. ఏమైంది బాబాయ్? సార్ వచ్చారమ్మా. ఏ సారు? అమరేంద్ర సారు. ఎలా చదువుతున్నారు? బాగా చదువుతున్నాం. వెరీ గుడ్. ఆయన ఎక్కడికి ఎందుకు వచ్చారు బాబాయ్? సార్ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారమ్మా. పిల్లలతో కాసేపు గడిపి వాళ్ళకి కావలసినవి ఇచ్చి వెళ్తుంటారు. పిల్లలు, మీకోసం సారు కొత్త బట్టలు తీసుకొచ్చారు. రేపు సంక్రాంతి పండగ కదమ్మా, పిల్లలకి కొత్త బట్టలు తీసుకొచ్చినట్టున్నారు. ఆ రోజు మీరు ఈ అనాథ శరణాలయం కోసం 50 లక్షలు ఇచ్చారు కదమ్మా. ఆ తర్వాత ఈ 5 ఏళ్లలో సార్ ఎంతో ఇచ్చారు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఎప్పుడైనా తలుచుకున్నారా బాబాయ్ గారు? లేదమ్మా, సార్ మనసులో ఎంత బాధ ఉన్నా ఆయన ఎప్పుడూ బయటపడలేదు. అమ్మా, సార్ కాసేపట్లో వెళ్ళిపోతారు. అప్పుడు వరకు మీరు బయటికి రాకండి, నేను వెళ్ళి సార్తో మాట్లాడతాను. బాబాయ్, నా గురించి ఆయనతో చెప్పనులేమ్మా, నాకు తెలుసు కదా, నేను చూసుకుంటాను. ఫుడ్ అంతా ఎలా ఉంది? బాగుంది సార్. పిల్లలు, మీకు ఈ బట్టలే కాదు, రేపు సారు మీ అందరికీ పండగ స్పెషల్ వంటలు కూడా తీసుకొస్తారు. ఓకే సార్. ఆ, నమస్కారం సార్. నమస్తే రాజుగారు. ఇక్కడంతా ఓకే కదా? ఏ ప్రాబ్లం లేదు కదా? మీరుండగా ఏ ప్రాబ్లం ఉంటుంది సార్? ఆ రోజు బాగి మేడం దేవతలా 50 లక్షలు సాయం చేశారు. ఆ తర్వాత మీరు చాలాసార్లు సాయం చేశారు. మీ దయ వల్ల పిల్లలు సంతోషంగా ఉన్నారు సార్. కడుపు నిండా తింటున్నారు, చక్కగా చదువుకుంటున్నారు సార్. పిల్లలకి ఏ సమస్య రాకూడదు రాజుగారు. ఏ ఉన్నా నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. మరి మా బుజ్జమ్మకి డ్రెస్ తీసుకురాలేదా సార్? బుజ్జమ్మకి నేనిస్తాను. మరి మా మేడంకి డ్రెస్ తీసుకురాలేదా సార్? టీచరా? ఎవరు రాజుగారు? ఆ, ఇక్కడికి కొత్త టీచర్ గారు వచ్చారు సార్. పిల్లలకి బాగా చదువు చెప్తున్నారు. ఆ టీచర్ చాలా మంచివారు సార్. మాకు పాఠాలు అర్థమయ్యేలా చెప్తున్నారు. ప్లీజ్ సార్, మా టీచర్ కూడా కొత్త బట్టలు కొనివ్వండి. అది నాకు ఆవిడ గురించి తెలీదమ్మా. ఇప్పుడు తీసుకురాలేదు, రేపు పంపిస్తాను.